హాయ్. వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, మీడియా వాళ్ళకి అండ్ ఎవ్రీ వన్ హియర్. ఇలా తిరగాల? ఓకే. కెమెరా ఫేస్ చేయడం మాకేం తెలుస్తుంది. థ్యాంక్స్ టు శాలిని ఫర్ పికింగ్ మీ యాజ్ ద డైరెక్టర్ ఫర్ మై డియర్ దొంగ. శ్రావణి గారు ఫర్ పికింగ్ మై డియర్ దొంగ ఫ్రమ్ ఆహాస్ అండ్ థ్యాంక్స్ టు వాసు గారు, థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు అండ్ ఎవ్రీబడి హూ బిలీవ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని ఆహా చెప్పినప్పటి నుంచి వీ బీన్ వెరీ హ్యాపీ. కానీ వీ నో 15 డేస్లో షూట్ చేసాం ఈ ప్రాజెక్ట్ని. ఇట్స్ బీన్ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ ఫ్రాంక్లీ. మీరు చూసిన వాళ్ళు ఎవరికన్నా, ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద ఫిల్మ్, చేస్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, పోలీస్ చేస్ సీక్వెన్స్. అది మార్నింగ్ 3 o'clock టైంలో షూట్ చేసాం, ఆ డ్రోన్ షాట్స్ అవన్నీ. సో మిగతా అందరికీ ప్యాకప్ అయిపోయి వీఆర్ షూటింగ్. ఆ డ్రోన్ వాళ్ళు ఫేక్ పోలీస్ వ్యాన్ని షూట్ చేయాల్సింది రియల్ పోలీస్ వ్యాన్ని షూట్ చేశారు. సో ఆ పోలీస్ ఆటోమేటిక్గా ఆ డ్రోన్ని ఫాలో అవుతూ వచ్చారు. అక్కడ ఎవరు లేరు, నేను ఆ డ్రోన్ పర్సన్, మా డిఓపి మాత్రమే ఉన్నాం. సో ఆ డ్రోన్ వచ్చేసరికి ఆ డ్రోన్ ఆయన తీసుకొని ఆ పొలాల్లోకి వెళ్ళిపోయాడటు. ఆయన ఇప్పటికీ ఆ పొలాల్లోనే ఉన్నాడు అనుకుంటా. అక్కడ ఇంకోవైపు మా డిఓపి హీజ్ అ వెరీ ఫాస్ట్ రన్నర్. మా వెహికల్ వచ్చింది, ఆ వెహికల్ ఇచ్చే ఆయన వెళ్ళిపోయాడు. నేను ఒక్కడనే నా దరిద్రానికి షార్ట్ చేసుకొని ఉన్నా, ప్రాప్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లాఠీ పట్టుకొని ఉన్నా, ఇంకోవైపు వాకీ టాకీ పట్టుకొని ఉన్నా. ఆ వింత సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేస్తూ మై డియర్ దొంగ చేసాం. అట్లాంటివి చాలా జరిగాయి సెట్స్లో. బట్ దెన్ ఇట్ గివ్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ మై డియర్ దొంగ. అసలు ఎండింగ్ చాలా అద్భుతంగా చేశాము అంటే అదొక చక్కటి కవర్ డ్రైవే అవుతుంది. ఐ హ్యావ్ రెడ్ ఆల్ యువర్ రివ్యూస్, ఐ హ్యావ్ రెడ్ ఆల్ యువర్ క్రిటిసిజం, ప్రతిదీ ఐ హ్యావ్ ఎంజాయిడ్ థరోలీ బికాజ్ ఇట్ ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు మీ రివ్యూస్ అన్నీ చదివిన తర్వాత. నౌ ఏదైతే జడ్జ్మెంట్ ఉందో, ఏదైతే బిలీవబిలిటీ ఫ్యాక్టర్ ఉందో ఇంకా పెరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ విల్ ఆల్ struggle even better, work even harder and try to bring out good projects. So apart from వెబ్ సిరీస్గా స్టార్ట్ అయింది ఇది. యాక్చువల్గా ఆ వెబ్ సిరీస్గా స్టార్ట్ అయింది కాస్త మూవీకి ట్రాన్స్లేట్ అయింది. సో ఆ ట్రాన్స్లేషన్లో ఒకటి చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నా, యాజ్ అ ఫిల్మ్ చూసిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఆర్టిస్ట్ చూసేస్తున్నారు. ఆహా ఈస్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ మై డియర్ దొంగ అండ్ దట్ పేస్ ఆఫ్ వెరీ హైలీ అండి. ఐ కాంట్ థ్యాంక్ ఎనఫ్ బికాస్ నాకు తెలిసే మా నిఖిల్కి, శాలినికి, ఎవ్రీబడి ఈస్ గెటింగ్ గుడ్ ఆపర్చునిటీస్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టుగా డోర్స్ ఓపెన్ అయినాయి. సో మై డియర్ దొంగ బికాస్ ఆఫ్ ఆహా హ్యాస్ బికమ్ ఎ గుడ్ ఎంట్రీ టికెట్ ఇన్ టు ది ఇండస్ట్రీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభినవ్ గారు, ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ హ్యావ్ గివెన్ మీ ఆన్ సెట్. ఈ ఇయర్ మీకు ఇప్పటిదాకా 4-5 రిలీజెస్ అయ్యాయి. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ ఇయర్ ఫర్ యూ. అండ్ ఫ్రమ్ హియర్ ఆన్ ఈ టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళది, వేర్ ఎవర్ వీఆర్, వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ వీఆర్ డూయింగ్, ఐ విల్ కీప్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్. మీరు ఏం చేస్తున్నారు అని ఐ విల్ కీప్ ఎక్స్పెక్టింగ్ యూ టు కమ్ అవుట్ విత్ గుడ్ ప్రాజెక్ట్స్. సో ఐ ఆల్సో హోప్ వీ ఆల్ కెన్ వర్క్ టుగెదర్ అగైన్. బిఫోర్ ఐ లీవ్ నేను ఇంకొక ఫ్యూ 2-3 క్రెడిట్స్ చెప్పాలి. Because I was not there in the previous event. First credit I should give to Jansi Garu, who is not here, who is our production designer. ఇంట్లో ఆల్మోస్ట్ అంతసేపు సీక్వెన్సెస్ ఉన్న బోర్ కొట్టకుండా చూసేయగలుగుతున్నారు అంటే ఇట్ మే బి ద వర్క్ ఆఫ్ డిఓపి, ఎడిటింగ్, డైరెక్షన్, వాట్ ఎవర్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఆ లుక్ తీసుకొచ్చింది మాత్రం కంప్లీట్లీ ఝాన్సీ గారు. మేము లొకేషన్ వెతుక్కుంటూ రోడ్ మీద వెళ్తుంటే షీ ఫౌండ్ బ్రాంచ్, ఏదో ట్రీకున్న బ్రాంచ్ కింద పడిపోయింటే అది తీసుకున్నారు. దీంతో ఏం చేస్తారు మ్యామ్ అంటే లేదు ఐ హ్యావ్ అన్ ఐడియా అన్నారు. సో దట్స్ వాట్ యూ సీ ఇన్ ద ఫిల్మ్. ఆ ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఒక బ్రాంచ్ ఉండి, దెర్ ఈజ్ అ పంజరా లాంటివి ఉండి, విత్ వాట్ ఎవర్ లిమిటెడ్ బడ్జెట్స్ షీ హాజ్ డిజైన్డ్ ఒక బోసిపోయిన అపార్ట్మెంట్ని బ్యూటిఫుల్గా తయారు చేసి షీ మేడ్ అవర్ ప్రోడక్ట్ లుక్ వెరీ గుడ్. సో కూడోస్ టు హర్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్సాడా కామెడీని చాలా ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చాడు, విచ్ ఈస్ ద రీజన్ వై పీపుల్ కుడ్ ఎంగేజ్ అండ్ సిట్ త్రూ. మా డిఓపి మనోజ్, ఐ రిగ్రెట్ ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు గివ్ హిమ్ ఇనఫ్ టైమ్. హీ ఈస్ వెరీ టాలెంటెడ్.
whatever shortcomings are there, wherever I work, I hope I can give him again, when I work with him again, when we work together again, I hope I can give him the time and space so that he can really come out and show to the world what he can do. Shalini, you have చాలా మంది నిన్ను ఫీబీ వాలర్ బ్రిడ్జ్ అంటున్నారు, మరి చూసుకో, లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. యాజ్ గుడ్ ఎ రైటర్ షీ ఈస్, యాజ్ గుడ్ అన్ యాక్ట్రెస్ షీ ఈస్. ఒక డైరెక్టర్గా చెప్తున్నా, ఇట్స్ బ్లిస్ వర్కింగ్ విత్ నిఖిల్, శాలిని, అభినవ్ గారు, వంశీ, అండ్ దెన్ శశాంక్, దివ్య. ఆల్ దీస్ పీపుల్ ఆర్ గ్రేట్ టు వర్క్ విత్. సో మా యాక్టర్స్ని ప్లీజ్ డూ కన్సిడర్ ఇన్ యువర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శర్వజ్ఞ, అంత ఈజీగా వెళ్ళిపోతేలాగా. అందుకే సో ఇక్కడ మన టీం అందరూ నీకు బాగా తెలుసు కాబట్టి, ఎవరినైనా ఫన్నీ వేలో ఒకరిని సెలెక్ట్ చేసుకొని తిట్టాలంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు, ఏమని తిడతావు? శాలిని విల్ ఆల్వేస్ వాలంటీర్, నన్ను తిట్టు అని. నో, ఐ వుడెంట్. ఫన్నీ వేలో సీరియస్గా వెళ్ళి కొట్టమలే నేనేమి, ఇట్స్ జస్ట్ ఇన్ ఏ ఫన్నీ వే. ఫన్నీ వేలో తిట్టాలి అంటే ఎందుకు ఇంత యాక్టింగ్ బాగా చేసావు అని కూడా తిట్టొచ్చు. ఎందుకు ఇంత యాంకరింగ్ బాగా చేస్తావు అని కూడా అనొచ్చు. వద్దు, నన్ను సెలెక్ట్ చేసుకోమనిలే, టీం నుంచి అన్నా నేను. టీం నా దరిద్రానికి షీఈస్ బీన్ మై ఫ్రెండ్ ఫ్రమ్ 6 years. సో ఇలాంటి ర్యాగింగ్ తప్పదు. ఐఎమ్ సో సారీ. టీం నుంచి ఎవరినన్నా తిట్టాలి అంటే ఇట్ వుడ్ బి నిఖిల్ రే. నిఖిల్, బికాజ్ మేము మొత్తం మిగతా సీక్వెన్సెస్ అన్నీ షూట్ చేస్తున్నా కూడా తను అక్కడే ఉంటుండే. హీఈస్ వెరీ డెడికేటెడ్. ఆ డెడికేషన్ చూసి నాకు తలనొప్పి వచ్చేది, బికాజ్ కూర్చొని నా షార్ట్, హీ యూస్ టు వెయిట్ ఫర్ హిస్ షార్ట్ మార్నింగ్ నుంచి నైట్ దాకా. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై వీ కుడ్ వర్క్ విత్ విశాల్ సో వెల్. సో థ్యాంక్ యూ అండ్ గెట్ బెటర్ మ్యాన్. తిట్టమంటే బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ ఆన్ సెట్, బట్ యాజ్ అన్ యాక్టర్ యూఆర్ ఫెంటాస్టిక్. యా. సెట్ మీద ఉండడం కూడా ఎంత ప్రాబ్లం అని పాపం ఈ రోజే తెలిసి ఉంటుంది, ఇంకా నెక్స్ట్ టైం ఉన్నారు కూడా ఉన్నారు. యా, బట్ థ్యాంక్ యూ అండ్ ఇట్స్ బ్లాక్ బస్టర్ హిట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇంకా చాలా మైల్స్ ట్రావెల్ చేయాలి, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.